హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు బ్యూటీషియన్ పుష్ప గారు. ట్యాన్ రిమూవింగ్ కోసం ఒక మంచి బ్యూటీ టిప్ ఈరోజు మనతో షేర్ చేసుకోబోతున్నారు. అది కూడా ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్గా కిచెన్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోనే ఈ ప్యాక్ చూపిస్తారంట. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. హలో పుష్ప గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మాకు బ్యూటీ టిప్స్ మంచివి షేర్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, ఇది ట్యాన్ రిమూవింగ్ అనేది ఒక టాస్క్ అనమాట. అందరూ ఫేస్ చేసే చాలా పెద్ద కామన్ ప్రాబ్లమ్. దాన్ని రిమూవ్ చేసుకోవడానికి పార్లర్కి వెళుతూ ఉంటారు, క్రీమ్స్ వాడుతూ ఉంటారు, రకరకాల ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ రిజల్ట్ అనేది చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది, మెయిన్ ఈ ఒక్క ప్రాబ్లంకే. సో దాన్ని చాలా సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు అంటున్నారు కిచెన్లో దొరికే. ఎట్లా ఏంటి అసలు? ట్యాన్ రిమూవింగ్ ఈరోజు ప్రతి ఒక్కరు ట్యాన్ అవుతున్నారండి. మనకి స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళిన ఐస్ వరకు ట్యాన్ అవ్వడం, జెంట్స్ కానీ లేడీస్ కానీ ప్రతి ఒక్కరు బండి మీద వెళ్ళే వాళ్ళకైతే మరీ ఎక్కువ ట్యాన్. అవును. అట్లా మనం ట్యాన్ రిమూవింగ్ కోసం మనం పార్లర్కి కెమికల్ ఉన్న ప్రోడక్ట్ అట్లా వాడే అవసరం లేకుండా మనం ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్తోనే 15 డేస్కి ఒకసారి మనం ట్యాన్ ప్యాక్ వేసుకోవచ్చు. అది ఎట్లా అంటే, మనకి ఏదైనా కాఫీ పౌడర్, ఒక కాఫీ పౌడర్లో హనీ మిక్స్ చేసుకొని ఇన్స్టెంట్గా, అది కూడా మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది. ఓకే. ఈ కాఫీ పౌడర్లో హనీ మిక్స్ చేసి ట్యాన్ ప్యాక్ వేసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే. ఈ 2 ఇంగ్రీడియంట్స్ చాలండి. కాఫీ పౌడర్ లో ట్యాన్ రిమూవింగ్ మంచి బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు అది ఫేస్ కే కాకుండా నెక్, హ్యాండ్స్ వీటన్నిటికి కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్, హ్యాండ్స్ కి వేసుకోవచ్చు, జెంట్స్ వేసుకోవచ్చు, ఏజ్డ్ వాళ్ళే వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. దానికి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎందుకంటే నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో దొరికేవే కాబట్టి ప్రాబ్లం ఏం లేదంటారు. తర్వాత మనం ఈ ప్యాక్స్ తోనే కాదండి, మనం కొంచెం ఇంట్లో స్కిన్ కేర్ కూడా చేసుకోవాలి. రెగ్యులర్ గా మాయిశ్చరైజర్ వాడడం, సన్ స్క్రీన్ వాడటం, సీరమ్స్ వాడడం, ఇట్లా రెగ్యులర్ గా రొటీన్ చేసుకోవాలి మన లైఫ్ స్టైల్లో స్కిన్ కేర్ అనేది. స్కిన్ కొన్ని ఇయర్స్ హెల్దీగా ఉండాలి అంటే ఫైన్ లైన్స్ మినిమం మెయింటెనెన్స్ అనేది తప్పకుండా చేయాలి. ఓకే. ఈ సన్ స్క్రీన్ గురించి పుష్ప గారు, డేలో ఒక్కసారి సన్ స్క్రీన్ అప్లై చేస్తే సరిపోతుందా? లేదండి, సన్ స్క్రీన్ అనేది మనం ఎండలోకి వెళ్ళడానికి కనీసం మినిమం ఒక 1 అవర్ ముందన్న అప్లై చేసుకోవాలి. అది ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి రిపీట్ చేసుకోవాలి. ఫేస్ మన సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 టైమ్స్ పర్ డేకి 3 టైమ్స్ కంపల్సరీ సన్ స్క్రీన్ మనం అప్లై చేయాలి. అవునా? ఓకే. చాలా మంది కూడా డేలో ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు షెడ్యూల్లో కొంచెం అన్ని మనకు అవ్వవు కదా, దాని బదులుగా మనం ఇట్లా ట్యాన్ ప్యాక్స్ అవి వేసుకోవడం, మనకు వీలైనంత వరకు మన స్కిన్ కేర్ చేయడం, అవి చేస్తూ ఉండాలి. ఓకే అండి, చాలా మంచి విషయం షేర్ చేసుకున్నారు. మరి ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఓకే. కాఫీ పౌడర్ తీసుకోవాలి. ఓకే. ఏదైనా కాఫీ పౌడర్, దీంట్లో హనీ. ఓకే. ఈ 2 ఇంగ్రీడియంట్స్ చాలు. కాఫీ పౌడర్లో హనీ అంటే పేస్ట్ లాగా. ఓకే. అంటే ఎక్కువ క్వాంటిటీయే పడుతుంది అనుకుంటా. క్వాంటిటీ ఎక్కువే పడుతుంది. థిక్ పేస్ట్ లా అయ్యే వరకు మనం దీన్ని వాటర్ గానీ మిల్క్ గానీ అది ఏమీ వద్దు. ఓకే. ఓన్లీ హనీ. ఓకే. జెల్లా తయారవుతుందేమో హనీ వేస్తే. ఓకే. మీరు ఇప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకొచ్చారు? చిన్న బాటిల్, ఒక స్పూన్ కాఫీ పౌడర్ కి ఓకే హనీ సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. 15 డేస్కి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇట్లా పేస్ట్ లా. ఓకే. దీన్ని మనం ఫేస్ ప్యాక్ లా చేసుకుంటే అప్లై చేసుకుంటే, ఎప్పుడైనా ప్యాక్ అప్వర్డ్ డైరెక్షన్ లోనే అప్లై చేయాలండి, డౌన్వర్డ్ డైరెక్షన్ కాదు. ఒకసారి హ్యాండ్కి వేద్దామా? ఇప్పుడు ఇట్లా ఉంది కదా, మనం అప్వర్డ్ డైరెక్షన్ పైకి అప్లై చేయాలి. ఓకే. ఓకే. అలా ఈ విధంగా అప్లై చేయాలి. ఓకే. దీన్ని కూడా ఒక 15 to 20 మినిట్స్ ఉంచేసి రిమూవ్ చేసుకుంటే ట్యాన్ మంచిగా రిమూవ్ అవుతుంది. ఓకే. చాలా బాగా. ఓకే. ఈ ప్యాక్స్ అనేవి మనం ఇప్పుడు చూసాం కదండి, హోమ్ మేడ్ ప్యాక్స్. ఇవి మనం వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి కానీ, మాక్సిమం వీక్లీ వన్స్ ట్రై చేయండి. వీక్లీ వన్స్ మనం రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకుంటే చాలా స్కిన్ బ్రైటనింగ్ గా అండ్ టైటనింగ్, ట్యాన్ అనేది లేకుండా పోర్స్ మినిమైజ్ అవుతూ చాలా అందంగా కనిపిస్తాం. ఓకే పుష్ప గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మెయిన్ నాకైతే ఈ ప్యాక్ 2 ఇంగ్రీడియంట్సే, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో, అది కూడా మన కిచెన్లో దొరికే
సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి ప్యాక్ ట్యాన్ రిమూవింగ్ కి. మనం ఈ కాఫీ పౌడర్ అండ్ దీంట్లో షుగర్ మిక్స్ చేసి స్క్రబ్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, అది మనం బాత్ చేసేటప్పుడు స్క్రబ్ లాగా యూస్ చేసుకున్నా కూడా మంచిగా డెడ్ స్కిన్ అది బాగా రిమూవ్ అవుతుంది. ఓకే, షుగర్ యాడ్ చేస్తే స్క్రబ్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, షుగర్ కూడా ఈజీగా ఇంట్లోనే ఉండేది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ పుష్ప గారు, మంచి ప్యాక్ చూపించారు ఈరోజు మాకు. ఇలాగే మరిన్ని బ్యూటీ టిప్స్ అలాగే బ్యూటీ రెమెడీస్ మా కోసం చూపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.